అందరికీ నమస్కారం. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ నాకు ఒక మంచి వీడియో పంపించారండి. ఆ వీడియో చూసిన తర్వాత అంత మంచి విషయాన్ని మిగతా మరికొంతమందితో నేను నా వీడియో ద్వారా షేర్ చేసుకుంటే బావుంటుందనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే బెంగుళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనే ఒక ప్రాంతంలో అక్కడ కొంత పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. రోడ్డు పక్కన లేకపోతే గుడిలో మెట్ల దగ్గర లేకపోతే ఏదో ఒక నలుగురు తిరగని ప్రదేశం అనిపించిన చోట అంతవరకు మనం ఇంట్లో పూజించి ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు చేసిన దేవుడి పటాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడం అవి మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వాటి మీద జంతువులు అవి పాడు చేయడం, తర్వాత అవి చిరిగిపోయి జీర్ణమైపోయి రోడ్డు మీదకొస్తే కొంతమంది చూసి చూడక వాటిని తొక్కేసే పరిస్థితులు ఇలాంటివి వచ్చేటప్పుడు చూస్తే మనసు చాలా కలిచివేసినట్టు అయిపోతుందనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం గురించి చూసినప్పుడు నాకు చాలా చాలా మంచి కార్యక్రమం అనిపించింది. వాళ్ళు ఏం చేస్తారంటే నెలలో ఒక రోజో 2 రోజులో కొన్ని రోజులు నుంచి అక్కడ ఈ పాతవి జీర్ణమైపోయినవి లేదా ఇంట్లో మనం ఇంకా ఉంచుకోవద్దు తీసేద్దాము అనుకున్న విగ్రహాలని పటాలని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో పెట్టమని చెప్తారనమాట. అక్కడ పెట్టేసిన తర్వాత కొన్నాళ్ళు వాటిని ప్రదర్శనగా ఉంచుతారు. అంటే ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళకి కావాలనుకున్న విగ్రహాలు కానీ పటాలు కానీ అక్కడ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కొంతమంది వాటి విలువ తెలియక లేకపోతే వాటి అవసరం లేదనుకున్న కొన్ని యాంటిక్ పీసులు లాంటివి, అంటే కొన్ని మరీ వందల సంవత్సరాల క్రిందట ఫోటోలు లేకపోతే విగ్రహాలు తెచ్చి అక్కడ పెట్టేయడం జరుగుతుంది. అలాంటి వాటిని కలెక్ట్ చేసే ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి వాటిని తీసుకువెళ్ళడం కూడా జరుగుతుందిట అక్కడ. అది కూడా ఒక మంచి విషయంగా అనిపించింది నాకు. ఆ తర్వాత వాళ్ళు అనుకున్న సమయంలో అందరూ తీసుకున్న వాళ్ళు తీసుకోగా ఇంకా మిగిలిపోయిన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఒక మరీ మంచి కార్యక్రమం ఏంటంటే మనం ఆ విగ్రహాలని ఇంట్లో దేవుడిలో పెట్టుకుని పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు నిజంగా ఆ దేవీ దేవతలు వచ్చి మన పూజలు అందుకుంటారు అని భావించి వాళ్ళని ఆవాహన చేసి మనం పూజ చేస్తాం. సో ఆ విధంగా ఆవాహన చేశారు అని అంటే ఆ విగ్రహాలు లేదా పటాల్లో ఆ భగవంతుడు ఉన్నాడు అని మనం భావిస్తాం. కాబట్టి వాటన్నిటినీ ఒక దగ్గర పెట్టి అక్కడ పక్కనే ఉన్న ఆలయంలో పురోహితుల చేత వాళ్ళు వాటికి ఉద్వాసన కూడా చెప్పిస్తున్నారు. అంటే అప్పటి నుంచి అవి ఒక పేపర్ మాత్రమే లేకపోతే ఒక లోహ తాలూకా భాగం కింద మారిపోతాయి ఆ విగ్రహాలు లేదా ఆ ఫోటోలు పటాలు అనేవి పేపర్ కింద మారిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉద్వాసన కూడా చెప్పించి వాటి నుంచి అప్పుడు వాటికి ఉన్న కాగితం, వాటిలో ఉండే కాగితాలు, తర్వాత వాటి చుట్టూ ఉండే కర్ర ఫ్రేమ్లు లేదా ప్లాస్టిక్ ఫ్రేమ్లు, వాటికి ఉండే చిన్న చిన్న మేకులు, వాటి చుట్టూ ఉండే అద్దాలు, ఇలాంటి వాటన్నిటిని వేరు చేసి వాటిని చక్కగా రీసైకిల్ చేస్తున్నారు. దీనివలన మనకి అయ్యో మన దేవీ దేవతలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారే, వాళ్ళ పాలన లేకుండా ఇంతవరకు మనం ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించినవి అక్కడ ఉంటున్నాయన్న బాధ లేదు. పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఆ మూల ఈ మూల ఏదో ఒక చెట్టు కింద పెట్టేసిన తర్వాత ఆ విగ్రహాలకు వెళ్ళి కుక్కలు లాంటి జంతువులన్నీ కూడా వాటి మీద మూత్ర విసర్జన చేయడం, అవి పాడవటం, ఇలాంటివన్నీ జరగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా వాటిని రీసైకిల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఇంచుమించుగా ప్రతి పట్టణంలోని కూడా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక తీర్థయాత్రకు కానీ లేకపోతే ఏదైనా మంచి పర్యాటక ప్రదేశం కానీ వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి మన ఫ్రెండ్స్కి మన ఆప్తులకి మనం ఏదో ఒక బహుమానం కింద అక్కడి నుంచి ఒక దేవుడి ఫోటో కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తాం. ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు దేవుడిలో పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ దేవుడి గదులు లేదా దేవుడి తాలూకా గూడు అన్నది నిండిపోయి ఉండడం జరగవచ్చు. లేదా మనం ఆల్రెడీ పూజిస్తున్న విగ్రహాలు జీర్ణమైపోయి వాటిని ఇంక తీసివేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ కొంతమంది పెద్దలు చెప్పిన మాటలను బట్టి ఈ టీవీలో వచ్చిన వాటిని చూసి వాటిని తీసుకెళ్ళి ఏంటంటే ప్రవహిస్తున్న నీటిలో వేసేస్తున్నారు.
వేస్తున్నప్పుడు ఏంటవుతుందంటే వాటికున్న అద్దాలు వాటి ఫ్రేమ్‌లు వాటికి పెట్టిన పాత ఫోటోలకు ఉండే చిన్న చిన్న మేకులు ఇలాంటి వాటిని తొలగించి వేరు చేయకుండా అలా పటాలుగా తీసుకెళ్ళి ఆ నదిలో వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ నీటిలోకి వెళ్ళిన జంతువులకి లేకపోతే అక్కడ పనిచేసుకునే మనుషులకి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. ఇలాంటివన్నీ జరగకుండా వాళ్ళు ఎంతో చక్కగా చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు మనకి తెలిసిన ప్రాంతాల్లో కూడా అంటే ఎవరైనా ఇది ఒకళ్ళు ఇద్దరు చేసే పని కాదు కాబట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకి వాటిని చూసి అయ్యో అని బాధపడి మనస్తాపం చెందే పరిస్థితి ఉండదు. ఇది ప్రతి చోట కూడా ప్రారంభించాల్సిన కార్యక్రమంగా అనిపించి నేను ఈ వీడియో చేశాను. ఇందులో డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకా లింక్ ఇస్తాను. ఎవరైనా కొంతమంది కలిసి ఈ మంచి కార్యక్రమం చేపట్టాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే దాంట్లో ఉండే ఫోన్ నెంబర్లను కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది లింక్ ఇస్తున్నాను. తర్వాత ఈ న్యూస్ ఐటెము బీబీసీ తెలుగు కార్యక్రమంలో కూడా వచ్చిందండి. అంటే ఇది ఇంకా నలుగురికి అన్ని ఊర్లకి చేరాల్సిన విషయం అనిపించి నా పరిధిలో నా ప్రయత్నంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఉంటాను.